ఛానల్ చూస్తున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ వచ్చింది. దిమ్మ తిరిగే వార్త. ఈ వార్త నిజానికి ఒక 3 వారాల కిందట వచ్చి ఉంటే చాలా బాగుండేది. కానీ ఈ వార్త ఈరోజు మధ్యాహ్నం తర్వాత వచ్చింది. ఇక పోలింగ్ 2 ఫేజెస్ మాత్రమే ఉంది కాబట్టి ఎన్నికల మీద ఈ వార్త ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. నిజానికి ఈ వార్త ఒక 3 వారాల కిందట వచ్చి ఉంటే ఎన్నికల గతిని దిశని కూడా మార్చేసి ఉంటుంది. ఇంతకు ఈ వార్త ఏంటో చెప్తాను వినండి. కలకత్తా హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం ఒక పెద్ద తీర్పునిచ్చింది. పశ్చిమ బెంగాల్లో 2011 సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఇష్యూ చేసిన ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్లు మొత్తం క్యాన్సిల్ చేసి పారేసింది. 2011 నుండి ఇష్యూ చేసిన ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఏవి కూడా చెల్లుబాటు కావు అని డిక్లేర్ చేసింది. ఇవి దాదాపుగా 5 లక్షల సర్టిఫికేట్లు ఉన్నాయని చెప్తున్నారు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్కు 2011లో ముఖ్యమంత్రి అయింది. అంటే మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఆమె ప్రభుత్వం ఇష్యూ చేసిన మొత్తం ఓబీసీ సర్టిఫికేట్లు క్యాన్సిల్ అయిపోయాయి. కానీ దీంట్లో ఒక విచిత్రం ఏమిటంటే 2011 నుండి ఇష్యూ చేసినటువంటి ఈ ఓబీసీ సర్టిఫికేట్ల ద్వారా ఎవరైనా ఉద్యోగాలు పొంది ఉంటే మాత్రం వాళ్ళ ఉద్యోగాలకు ఎటువంటి ఢోకా లేదు. వాళ్ళ ఉద్యోగాలు క్షేమంగానే ఉంటాయి. నిజానికి ఇది దాదాపు 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కేసు. ఈ కేసును కూడా బీజేపీలో ఉన్నటువంటి అమిత్ మాలవీయ అనేటువంటి వ్యక్తి వేసినటువంటి కేసు. ఈ కేసు ఎందుకు ఇంత ముఖ్యమైనది నేను చెప్తున్నానంటే, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇష్టం వచ్చినట్లు ఓబీసీ కులాల లిస్టులో చాలా ఇతర కులాలను చేర్చేసి ముస్లింలను కూడా ఈ ఓబీసీలలో చేర్చేసి వాళ్లకు కూడా ఓబీసీ సర్టిఫికేట్లను ఇచ్చేసింది. సో ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటాను. మతాల ప్రాతిపదికన ఈమె సైలెంట్గా ఓబీసీ సర్టిఫికేట్లు ఇష్యూ చేసేసింది. మోడీ గత నెల రోజులుగా ప్రతి మీటింగ్లో కూడా ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం, బాబాసాహెబ్ అంబేద్కర్ మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టంగా రాజ్యాంగంలోనే చెప్పినారు. కాబట్టి మోడీ బ్రతికి ఉన్నంత కాలం ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తి లేదు. కానీ కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ముస్లింలను ఓబీసీలుగా డిక్లేర్ చేసేసి వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని దొంగ ప్రయత్నాలు చేసినప్పుడు హైకోర్టులు ఆ ప్రయత్నాలను అడ్డుకొని స్టే ఇచ్చి మొత్తం ఆ ప్రక్రియనే స్టాప్ చేసేసినాయి. ఈ విధంగా కాంగ్రెస్ దుర్మార్గంగా దేశంలో ఇప్పుడున్న ఓబీసీల రిజర్వేషన్లలో ముస్లింలను కూడా చేర్చేసి ఓబీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను తగ్గిపోయేలా ముస్లింలకు లాభం చేకూర్చే విధంగా దుర్మార్గంగా ప్రయత్నాలు చేస్తోంది. రేపు వీళ్ళు కేంద్రంలోకి అధికారంలోకి వస్తే వీళ్ళు తప్పకుండా మతం ఆధారంగా రాజ్యాంగానికి బిఆర్ అంబేద్కర్కి వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేస్తారు. వీళ్ళ బుద్ధి ఇది. కాబట్టి వీళ్లకు ఎవరు ఓట్లు వేయకండి అని మోడీ పదే ప్రతి మీటింగ్లో కూడా చెప్తూ వస్తున్నాడు. ఇన్ని రోజులు మోడీ ఏదైతే మీటింగ్స్లో చెప్తూ వస్తున్నాడో కరెక్ట్గా ఇప్పుడు అదే వెస్ట్ బెంగాల్లో బయటకు వచ్చింది. ఈ జడ్జిమెంట్ రాగానే ఈరోజు సాయంత్రం మమతా బెనర్జీ మండిపడింది. ఈ దేశంలో మొత్తం అన్యాయం జరిగిపోతోంది, బీజేపీ కోర్టులను కూడా మేనేజ్ చేసేస్తోంది, వీళ్ళ ఇష్టం వచ్చినట్లు ఆటలాడుతున్నారు అని చెప్పి నోటికి వచ్చినట్లు పిచ్చిగా మాట్లాడేసింది. మేము దీని మీద సుప్రీంకోర్టు కూడా పోతామని కూడా డిక్లేర్ చేసేసింది. మొత్తానికి ఈ తీర్పుతో మోడీ గత నెల రోజులుగా చెప్తున్నటువంటి మాటలు సత్యమని పూర్తిగా నిరూపణ అయిపోయింది. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ తీర్పు ఈ రోజు రావడం. ఎల్లుండి 25వ తేదీన 6th ఫేజ్ పోలింగ్ ఉంది కాబట్టి ఈ రోజుతో ప్రచారం స్టాప్ అయిపోయింది. ఇక మిగిలింది చివరి 7th ఫేజ్ మాత్రమే. కాబట్టి ఈ ఓబీసీ రిజర్వేషన్లు వార్త బీజేపీకి పెద్దగా యూజ్ లేకుండా పోతోంది. ఏది ఏమైనా కూడా ఈ దేశంలో ముస్లింలకు ఎలాగైనా రిజర్వేషన్లు ఇచ్చి వాళ్లను చంకల్లో ఎత్తుకొని బుజ్జగిస్తూ ఉండాలని చేస్తున్న ప్రయత్నాలు బాహటంగా ప్రతిసారి కూడా ఎక్స్పోజ్ అయిపోయి ప్రతిపక్షాల మోసపూరిత రాజ్యాంగ విరుద్ధ రాజ్యాంగ వ్యతిరేక బుద్ధులు ఎక్స్పోజ్ అయిపోతూనే ఉన్నాయి. ప్రజలు వీటినన్నిటినీ గమనించాలి. సరే ఫ్రెండ్స్, మిమ్మల్ని మరొకసారి కలుసుకుంటాను. మీ అందరికీ నమస్కారం.